ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎన్నో అక్రమ కేసులు ఇబ్బందులు ఎదుర్కొని ఒక్కొక్కరు బీపీ షుగర్లు వచ్చి కూడా ఆరోగ్యరీత్యా ఎంతో నష్టపోయినప్పటికీ జాతి లక్ష్య సాధన ఏదైతుందో అది నెరవేరకుండా ఇంతకాలం తమ యొక్క శ్రమనూర్చి మరి జాతికి సేవ చేసిన నాయకులు అమరులైనటువంటి మాదిగ అమరవీరులకు ముందుగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి సుప్రీంకోర్టు నేడు ఒక చారిత్రాత్మకమైన తీర్పు మరి 7గురితో కూడినటువంటి ధర్మాసనం మరి ఈరోజు సంచలనమైన తీర్పు ఇవ్వడం మాదిగ ఉపకులాలకు ఇలా ఒక పండుగ లాంటి రాజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ గారు గౌరవ మందకృష్ణ మాదిగ గారు మీటింగ్ పెట్టినప్పుడు హైదరాబాద్లో మరి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మరి ఖచ్చితంగా ఈరోజు న్యాయమూర్తులతో మాట్లాడి వర్గీకరణ అయ్యే విధంగా మరి రాష్ట్రాలకు అప్పచెప్పే విధంగా ఈరోజు ధర్మాసనం సుప్రీంకోర్టు చెప్పడం చాలా శుభ పరిణామం. యావత్ మాదిగ ఉపకులాలు ఈరోజు పండుగ చేసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చివరికి ధర్మమే గెలిచింది. ఆ ధర్మంలో అంతిమంగా మాదిగ ఉపకులాలనే విజయమైంది. కాబట్టి మరి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం వద్ద విజయోత్సవం పెట్టుకొని వారి మరి ఫలాభిషేకం చేసి వారి పూలమాలతో సత్కరించి ఈరోజు మిఠాయిలు పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలందరూ కూడా ఒక పండగలాగా ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు భారతదేశంలో ఉండబడిన మాదిగ ఉపకులాలందరూ కూడా చీకటి నుండి వెలుగులోకి వచ్చిన రోజుగా మనందరం కూడా భావించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ చీకట్లో ఉండబడిన మాదిగలను వెలుగులోకి తీసుకొచ్చిన గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మనందరం కూడా జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పేసి గుర్తు చేస్తూ, అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు 7గురితోటి ధర్మాసనం మరి తీర్పునిచ్చినందుకు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు జడ్జిలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఎంతోమంది మాదిగ అమరవీరుల త్యాగాల మీద వచ్చిన ఈ ఎస్సీ వర్గీకరణను భవిష్యత్తులో ఎవరు కూడా మర్చిపోకుండా కృష్ణమాదిగ గారి నాయకత్వం అందరూ కూడా ఎస్సీ వర్గీకరణ పోరాటంలో భాగస్వామైన మాదిగ ఉపకులాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ కూడా వారి పోరాట ఫలితంగానే, వారి సహకారం ఫలితంగానే ఇలా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో బిల్లు పెట్టిరని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ, భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా సామాజిక న్యాయమే ఏజెండాగా పోరాటంలో కృష్ణమాదితో అడుగులు అడిగేసి ముందుండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు.